అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మీకు మరొక మంచి బిజినెస్ టిప్తో నేను వచ్చానండి. అంటే మనం ఇంటికాడే ఖాళీగా ఉండి ఏదైనా ఒక మంచి బిజినెస్ చేసుకోవాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం ఒక మంచి బిజినెస్ చేసుకోవాలని ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పానండి. సో ఈ రోజు కూడా అదే విధంగా ఒక మంచి బిజినెస్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది నాకు కమెంట్స్ చేస్తున్నారండి, అక్క మేము ప్యాకింగ్ చేస్తాము, మాకు చెప్పండి, మేము పలానా ప్లేస్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారండి. మెయిన్గా నేను చెప్పేదంటే, ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఇంటికాడే ఉండి ఖాళీగా ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలి. చాలా మంది హౌస్ వైఫ్స్ బయటికి వెళ్ళి జాబ్ చేయకుండా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఒక స్మాల్ బిజినెస్ ఇంట్లో నుండి చేసుకోవడానికి యూజ్ అవుతుందనే మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నామండి. కానీ చాలా మంది ప్యాకింగ్కి ఇవ్వండి, మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. సో మీరు చేసి మాకు ఇవ్వడం కంటే మీరు ఓన్గా ఇంట్లోనే ఉండి చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుందండి. మీ ఓన్ బిజినెస్ చేసుకుంటే మీకు ఇంకా గ్రోత్ ఉంటుందని మెయిన్ ఉద్దేశము. సో ఈరోజు వచ్చేసి నాకు మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయండి. సో అందుకోసమని కొంచెం వీడియో అనేది లేట్ అయింది పోస్ట్ చేయడానికి. సో చాలామంది రెగ్యులర్గా అడిగే ఒక్కొక్క క్వశ్చన్ ఏంటంటే, మిషన్ ఎంత అని అడుగుతున్నారండి నాకు. సో ఈ మిషన్ వచ్చేసి ఆల్రెడీ కొంతమందికి కామెంట్ సెక్షన్లో చెప్పామండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ మిషన్ వచ్చేసి 1100 రూపీస్ అండి. సో మనకి మార్కెట్లో కూడా అడిగితే కూడా చెప్తారనమాట ఈ మిషన్. సో ప్యాకింగ్ మిషన్ అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారండి. దీని కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్. ఇంకొకటి ఏంటంటే, ఈ మిషన్ లేదు అంటే క్యాండిల్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది జాబ్ కాదండి, మనం ఇంటికాడే ఉండే చేసుకునే బిజినెస్ అనమాట. అందరు జాబ్ అనుకొని మాకు ఇవ్వండి అక్క, మేము చేస్తాము ప్యాకింగ్, మాకు పంపించండి, మేము ఎలా పంపించాలి, ఎలా సేల్ చేయాలని ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో నాకు వీలైనంత వరకు అందరికైతే రిప్లై ఇస్తున్నాండి. సో ఎవరికో ఒకరు ఇవ్వకపోయినందుకు సారీ అండి. సో ఈరోజు రెగ్యులర్గా మీకు చెప్పే ఒక బిజినెస్ టిప్స్ లాగానే ఈరోజు ఒక మంచి టిప్తో రావచ్చానండి. సో మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చాలా మంది ఒక 2-3 మినిట్స్ చూసేసి మాకు ప్యాకింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అసలు కాన్సెప్ట్ ఏంటి, వీడియో ఏముంది, వీడియోలో మొత్తం టోటల్గా ఏముంది ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అసలు ఏంటి ఈ వీడియోలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది బాగా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇవి వచ్చేసి నేను చెప్పాను కదండి, నాకు ఆల్రెడీ మొన్న ప్రీవియస్ చెప్పాను ఆర్డర్స్ వచ్చాయని. సో నాకు మళ్ళీ ఆర్డర్స్ వచ్చాయండి. సో ఆర్డర్స్ ఇవి అనమాట, చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి నాకు మళ్ళీ స్టాక్ వచ్చిందని. సో నాకు కావాల్సిన ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని స్టాక్స్ అయితే ఉన్నాయి. సో నాకు ఏమేమి కావాలి అనేది నేను ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను అండి. విత్ కాస్ట్తో కూడా వేసుకుంటాను. ఎందుకంటే నేను వెళ్ళి స్టాక్ తీసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుందని నేను ముందుగా చూసుకొని అటు ఇటు కొంచెం అయితే తీసుకెళ్తాను. మరి తక్కువ తీసుకెళ్ళి మనకి ఇబ్బంది కాకుండా ఇలా ముందుగా షీట్ అయితే రాసుకొని వెళ్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను తెచ్చిన స్టాక్స్ అనమాట ఇవన్నీ. సో మా వారు వచ్చేటప్పుడే తెచ్చేస్తానండి, నేను లిస్ట్ ఇచ్చి పంపిస్తాను. సో మీరు అనుకోవచ్చు ఇది ఎప్పుడుదో అని. సో అందుకోసమని మీకు క్లియర్గా చూపిద్దామని చూపించానండి. సో ఇది వచ్చేసి టైం 10:52 అండి, ఈ రోజే అనమాట. డేట్ కూడా చూడండి 19/2/2024, అంటే సేమ్ ఈ రోజు తీసుకెళ్ళిన స్టాక్ అనమాట. సో నాకు టోటల్గా వచ్చేసి ఈ స్టాక్ అయ్యింది 2507 రూపీస్ అనమాట. ప్లస్ ఎక్స్ట్రా వచ్చేసి నాకు కవర్స్కి అంతా గాను నాకు టోటల్ అమౌంట్ వచ్చేసి 2892 రూపీస్ అయితే అయింది. అంటే దగ్గరగా మనకు వచ్చేసి 3000 అయింది మొత్తం ఈ టోటల్ స్టాక్కి ప్లస్ కవర్స్కి కూడా ఇంక్లూడింగ్ అన్నీ కలిసి మొత్తం నాకు వచ్చేసి 3000 అయింది. సో నేను ప్రతి బిల్లు కూడా నేను అలాగే పెట్టుకుంటానండి. అలాగే నేను ఇక్కడ వేసిన రిసిప్ట్ కూడా అనమాట. సో ఎందుకు అంటే నాకు ఎంతెంత క్వాంటిటీలో ఎంత పడింది, అలాగే నాకు టోటల్ అమౌంట్ ఎంత విత్ కవర్స్, సో విత్ షీట్స్. అంటే షీట్స్ మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈ షీట్స్కి ఎంత ప్లస్ కవర్స్ నాకు స్టాక్. సో నేను టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత ఈరోజు అంటే రెగ్యులర్గా నేను చూసుకుంటానండి. నేను ప్రతిసారి వెళ్ళి స్టాక్ తెచ్చుకున్నప్పుడల్లా షీట్స్కి కానీ కవర్కి కానీ స్టాక్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నీట్గా ఉంటుందండి. సో ఇలా బిల్లులు ఉంటాయి. సో బిల్లులు ఒకవేళ ఏదైనా పోతాయనేసి నేను ముందుగా బుక్ కూడా ఒక మెయింటైన్ చేస్తాను. సో నాకు ఈ బిజినెస్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను ఈ బుక్లో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే రాసుకుంటాను మళ్ళీ ఒకసారి. సో ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేస్తాను. మరి ఈరోజు కొత్తగా ఏం స్టాక్ తెచ్చాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నాకు వచ్చిన స్టాక్కి ప్రకారం నేను క్వాంటిటీ కూడా తీసుకున్నానండి. సో ఎక్కువ కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే మనకు ప్యాకింగ్కి లేట్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను ఎన్ని షాప్స్లో నాకు ఇన్ని షీట్స్ కావాలి అనేసి వాళ్ళు ఆర్డర్ వేస్తారు. సో దాని ప్రకారం నాకు ఐడియా ఉంటుందండి ఎంత క్వాంటిటీకి ఎన్ని షీట్స్ అయితే అని. సో దాని ప్రకారమే నేను తీసుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మెయిన్గా జాబ్ కాదండి, ఓన్గా ఉండే బిజినెస్. సో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మా జాబ్ ఇప్పుడు వచ్చేసి నాకు దగ్గర ఒక 2 మంత్స్ అయిందని స్టార్ట్ చేసి. సో ఇప్పుడే మేము ఇంప్రూవ్ అవుతున్నాము. సో మాది మా ఓన్ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఉంటే మీకు ఒక 2-3 మంత్స్లో డిస్ట్రిక్ట్ వైజ్గా వెళ్తుందండి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ అయితే ఇస్తాము. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఇది మన ఓన్ బిజినెస్ చేసుకుంటే మనకి డబుల్ ప్రాఫిట్ అనేది ఉంటుందండి. సో
సో ఇది ఇంటికాడే ఉండి చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్. అంటే మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మినిమం ఎంత లేదన్నా ఒక 20,000 to 30,000 అవుతుందని చాలా వీడియోలో కూడా చెప్పానండి. సో ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, సో మెయిన్గా వచ్చేసి మన బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనకి 20,000 to 30,000 కావాలండి. సో అది కాకుండా ఇంటికాడే ఖాళీగా ఉండి హౌస్ వైఫ్స్కి, లేదంటే ఇప్పుడు కొంతమంది పార్ట్ టైం జాబ్స్కి, ఇంట్లోనే మన అత్తలు కానీ మామలు కానీ ఎవరో ఒక ఇంట్లో ఉంటారు పెద్దవాళ్ళు, సో వాళ్ళకి టైం పాస్గా కూడా ఏదన్నా కావాలి, ఒక చిన్న జాబ్ ఇంట్లోనే ఉండి నీడ పాటున కూర్చొని జాబ్ చేసుకోవడానికంటే ఈ ప్యాకింగ్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది మనకి 365 days ఉంటుందండి. సో మనం ప్యాకింగ్ చేసి షాప్స్కి వేసినా, ఒకవేళ స్టాక్కి పోకపోయినా ఇంట్లో ఉన్నా కానీ పాడవదండి. సో అందుకోసమే నేను చెప్తున్నాను, ఇది మనకి 365 days ఉండే బెస్ట్ బిజినెస్ టిప్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదండి. మ్యాక్సిమం మనం బాగా ఎక్కువ సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 5,000 పెట్టుకోవచ్చు. లేదు మనం స్టార్టింగ్ బిజినెస్ కాబట్టి ఒక 2,000, 1,500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మీకు ఇంకా ఏమన్నా స్టార్టింగ్ అంటే అతి తక్కువ ప్రైస్లో మేము బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు నా రాజారాణి తెలుగు ఛానల్ విజిట్ చేయండి. 500తో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి. అలాగే 1,500తో ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంది. అలాగే ఈరోజు కూడా నేను తీసుకున్న అమౌంట్ వచ్చేసి నాకు ఈ టోటల్గా వీటికైనా కాస్ట్ వచ్చి 3,000 రూపీస్ అయిందండి. సో ఇక్కడ నేను ఈరోజు స్టాక్లో ఎక్స్ట్రా ఏం తెచ్చానో చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన దాంట్లో ఈ బఠానీ అయితే లేదండి. సో ఈ బఠానీ అయితే నేను తీసుకున్నాను మార్కెట్లో. సో ఇలా తీసుకొని మనం ప్యాకింగ్ వీటిని కూడా చేయొచ్చు. సో ఇవి కూడా మన హోల్సేల్ మార్కెట్ ఉంటాయి, హోల్సేల్ మార్కెట్ కానీ లేదా మన ఇంటి పక్కన చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదండి, సో వాటికి కూడా వేయచ్చు అండి. 5 రూపీస్లో కూడా వెళ్ళొచ్చు. అలాగే 10 రూపీస్, అంటే ఈచ్ ప్యాకెట్ పైన 5 రూపీస్. మనం వేసేది 3 రూపీస్ అండి 5 రూపీస్కి. అలాగే 10 రూపీస్కి ఏంటి అనేది ముందు వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలలో ఓన్లీ 5 రూపీస్ మాట్లాడుకుంటున్నామండి. సో ఇంకా ముందు కూడా మనకి 10 రూపీస్ ప్యాకెట్స్ కూడా ఉంటాయండి. మన 10 రూపీస్ ప్యాకెట్స్ వేస్తే మనకి ఎంత లాభం వస్తుంది ఏంటి అనేది మీకు ముందు వీడియోలో చెప్తాను. సో రెగ్యులర్గా అయితే వీడి ఛానల్ అయితే విజిట్ చేయండి. సో ఇది ఒకటండి బఠానీ, నీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి అందరికి ఐడియా ఉంటుంది తినే పప్పు అండి. ఇంకొక ఏంటంటే పుట్నాలు కూడా అంటారు. సో ఇవి కూడా మనం 5 రూపీస్ కింద ప్యాకెట్ కింద చేయొచ్చు. అలాగే నాకు ఎక్కువ చాలామంది అడిగారు ఏంటంటే కాజు బాదం అడిగారండి. సో నాకు ఎక్కువ క్వాంటిటీలో వేయండి అనేసి ఒక్కటే షాప్ నుంచి 30 షీట్స్ అడిగారండి. సో మెయిన్గా వాళ్ళ కోసమే ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి అనాస పువ్వు అండి. సో అందరికి ఐడియా ఉంటుంది మసాలా. సో అనాస పువ్వును అండ్ ఇంకోటి మరాఠీ మొక్క, ఈ 2 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి గసగసాలు. సో ఇవి కూడా అడిగారండి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, సో అయినా సరే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇది టైం పాస్ అంటారు. ఇంకొకటి వచ్చి పొద్దుటి పువ్వు అండి. సో ఇవి కూడా మార్కెట్లో దొరుకుతాయి. మనం వీటిని కూడా మనకి 5 రూపీస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టిన వాటిని ఆల్రెడీ కూడా మీకు ఇంతకుముందు చూపించానండి. సో ఈ క్వాంటిటీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఈ పక్కన పెడతాను. సో ఇప్పుడు వచ్చి నేను ఇవి ఈ రోజుకి ఈ వీడియోకి కొత్తగా తెచ్చిన స్టాక్ అంటే ఇవేనండి. సో ఇవి అనమాట. ఇవి కాకుండా మనం ఈ బిజినెస్లో చాలా మంచి ఐటమ్స్ అయితే తీసుకొని మనం ప్యాకింగ్ అయితే చేయొచ్చండి. ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాను. లేదు మేము ఓన్లీ ఫుడ్ వరకే తీసుకుంటాం అనుకుంటే చేయండి. లేదు మేము మసాలాస్ కూడా ఇలాగే చేస్తాము అన్న వాళ్ళు కూడా చేయండి. లేదు 2 కూడా చేసుకుంటా అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా మీకు ఇంతకుముందు వీడియోలో బూరలు చెప్పాను కదండి, అవి కూడా కాకుండా ఇంకా కొంచెం మంచి బిజినెస్ టిప్స్ అయితే అవుతాయి. చాలామంది నాకు కమెంట్స్ అడిగారు, అక్క మాకు ఇంటికాడ ఉండే ఇలా మంచి ఐడియాస్ చెప్తున్నారు, థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే చెప్పండి అనేసి. సో మెయిన్గా ఏంటంటే నా సబ్స్క్రైబ్ కోసం నేను చెప్తున్నానండి. ఇది మెయిన్గా వచ్చేసి జాబ్ గురించి కాదండి. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇది మన ఓన్గా చేసుకునే బిజినెస్ అనమాట. ఇంటికాడే ఉండి చేసుకునే బిజినెస్. సో ఇది అందరికైతే చాలా వర్తిస్తుందండి. చాలా కమెంట్స్ చేస్తున్నారు, మీకు ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ప్యాకింగ్స్ ఎంత, కవర్స్ ఎంత, మిషన్స్ ఎంత క్వాంటిటీలో వేయాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఇది జాబ్ కాదండి, ఇది బిజినెస్. అంటే నేను చాలా జాబ్స్ అయితే వెతికానండి. చాలా సెర్చ్ చేశాను యూట్యూబ్లో. సో చాలా మటుకు అన్ని ఫేక్ ఉన్నాయి, నాకు చాలా ఇబ్బంది అయింది. సో నేను కూడా ఏదైనా జాబ్ చేయాలి, నాకు చిన్న బాబు ఉన్నాడని మీకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ట్యూషన్ కూడా చెప్తాను. ఇంకా ఖాళీ టైంలో ఏదో ఒక బిజినెస్ చేయాలి, నేను ఇప్పుడు బయటికి వెళ్ళలేను, ఎలా చేయాలని ఒక 2 months అయితే బాగా ఆలోచించానండి. సో నాకు ఇలా ఆలోచించిన ఒక ఐడియా అయితే తట్టింది. సో ఎందుకంటే రెగ్యులర్గా మనం కిచెన్లో వాడుతూ ఉంటాం మసాలాస్. సో మనం కూడా ఇలా ఇంటిక్కడ ఉండి ఇట్లా మసాలాస్ ప్యాక్ చేసుకొని మనం ఎందుకు వేయకూడదు అని ఆలోచించి ఇలా మసాలా బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. నాకు చాలా మంచి ఇంప్రూవ్ ఉంది, అలాగే మంచి ప్రాఫిట్ కూడా ఉంది. నాకు మంచిగా అనిపించింది. అంటే ఎవరో చెప్పే కొన్ని ఫేక్ వీడియోస్ వల్ల నేను చాలా ఇదేనని చెప్పిన కదా, ఇది నా ఓన్గా నేను చేసుకుని నాకు ప్రాఫిట్ అనిపించింది కాబట్టి ఖచ్చితంగా మా సబ్స్క్రైబర్లు చాలా, అంటే నేను వేరే సబ్స్క్రైబర్ అయ్యండి, నేను వేరే వాళ్ళ వీడియోస్ని చూసి
ఎలా నేను ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి, ఇంట్లో ఉండని చాలా ఎలా చూసానో, సో మీరు కూడా అలాగే చూస్తుంటారని నాకు అప్పుడు అర్థమైందండి. సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి మీకు మెయిన్గా ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా వీడియోస్ చూసినట్లే నేను చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ చెప్పానండి. సో ఈ బిజినెస్ అంటే మీకు బాగా యూజ్ అవుతున్నాయి. ఓన్లీ సబ్స్క్రైబర్స్కి ఏదోకైనా ఒక మంచి యూజ్ అయ్యే వీడియో చేయాలి, ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ కావాలి అనేసి చాలా రోజులు చూసానండి. సో ఇది బిజినెస్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, చాలా అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇది చాలా ఈజీ అండి. సో మనం హస్బెండ్స్తో డిస్కషన్ చేసినా లేదా పేరెంట్స్తో డిస్కషన్ చేసినా కానీ మనకి ఎక్కువ అమౌంట్ ఏం కాదు, జస్ట్ ఓన్లీ 2 to 5,000 లోపలైనా పెట్టుకున్నా కానీ మనం చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే మనం ఎక్కువ అమౌంట్ అడిగితే వాళ్ళు ఎలా సక్సెస్ చేస్తారా లేదని డౌట్ రావచ్చు. సో మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొంచెం మనకి ఒక ఛాన్స్ ఇస్తారు. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఉండి ఓన్గా చేసుకునే ఒక మంచి బిజినెస్ టిప్స్ అనమాట. సో ముందు ముందు మనకి ఇంకా మంచి బిజినెస్ టిప్స్ అయితే రాబోతున్నాయండి. చెప్పాను కదండి, ఇవైతే నాకు ఆర్డర్స్ వచ్చాయి. సో ఇవి వచ్చి నేను ఒక 1.5 డేలో ఇచ్చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేసి మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో నేను ఎంత గ్రామ్స్ తీసుకున్నాను, నాకు ఎన్ని షీట్స్ అయినాయి, ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తానండి. సో ఇవి వచ్చేసి 1/2 kg తీసుకున్నాను, వీటికి ఎంత కాస్ట్ అయింది అండ్ ఎన్ని షీట్స్ అయినాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ వచ్చి నెక్స్ట్ వీడియో చెప్తానండి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా రాజారాణి తెలుగు ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.